హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి బగారా రైస్ అండి. ఇక్కడైతే తెలంగాణలో అయితే బగారా రైస్ అంటారు, ఆంధ్రాలో అయితేనేమో బిర్యానీ అంటారు. నేనైతే అలాగే చేస్తున్నాను. నేను నా ఓన్గా చేయటం అయితే ఇప్పుడైతే ఫస్ట్ టైము, ఎందుకంటే ఎవరు లేకుండా బాగా వచ్చిందని అనుకుంటున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి ఉంచుకొని అందున అవి వేపేసుకున్నాను. తర్వాత బిర్యానీ ఆకులు అవన్నీ వేపుకొని, తర్వాత కొత్తిమీర పుదీనాకు అవి శుభ్రంగా కడిగి అందులో వేసుకొని, ఉప్పు గరం మసాలా పొడి అవి వేసుకున్నానండి. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకని చెప్పి కల్లుప్పు వేసుకున్నాను. గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే నానబెట్టుకున్నాను. అందుకనే నానబెట్టుకోకపోతే 2 గ్లాసులు వాటర్ వేసుకోవచ్చు. నానబెట్టుకున్నాను, అట్లానే కొలత ప్రకారం వేసుకున్నాను. ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను. ఉప్పు సరిపోయింది. ఇంకా హైలో పెట్టి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మనం సిమ్లో పెట్టుకోవాలి ఒక 15 నిమిషాలు. అలాగే చేశాను, సిమ్లో పెట్టుకున్నాను. బగారా రైస్ అయితే చాలా బాగా కుదిరింది. ఈ స్టైల్లో మీరు చేసుకోవాలంటే ఒకసారి, అంటే అన్నీ ఉన్నప్పుడు చేసుకోవడం వేరు, ఏం లేనప్పుడు చేసుకోవడం వేరు కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను నెయ్యి కానీ ఏమి వేయలేదు, కానీ బాగుంది. తర్వాత ఇంకా చికెన్ కర్రీకి ఏమేమి కావాలి మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకొని, పెరుగు అన్ని మసాలాలు వేసుకున్నాను. ఒక బౌల్లోకి వేసుకొని చికెన్ బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కలు, పెద్ద పెద్ద ముక్కలు కోసారు, చిన్న చిన్న ముక్కలు కోసుకొని చికెన్ బాగా కలిపి ఒక ½ అన్ అవర్ పైన నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని ఇంకా అంతన పొయ్యి మీద పెట్టుకున్నాను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ కలిపేసానండి. కొంచెం నూనె కూడా వేసాను, బాగా కలుపుకున్నాను. తర్వాత కొంచెం స్టవ్ మీద పెట్టుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు లైట్గా వేపుకొని ఇంకా చికెన్ అయితే ఉడకనిచ్చాను. చికెన్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా నా వీడియోస్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కొంచెం నాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఛానల్ రీచ్